Hello students. So projection of lines to straight lines lo mana next problem asalu chuddam. A 80 mm long line PQ and the point P 20 mm above the HP and 40 mm in front of the VP. Okay, the line is inclined at 30 degrees to the HP and parallel to the VP. Okay, draw the position of the straight line and determine its traces. ఓకే, సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కంపేర్ చేస్తే సో ఒకటి మనకి లైన్ అనేది ఇంక్లినేషన్ ఉంది, అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి డ్రా ది ప్రొజెక్షన్ ఆఫ్ లైన్స్ అండ్ డిటర్మైన్ ఇట్స్ ట్రేసెస్ అన్నాడు. ఓకే, దీంతో ట్రేసెస్ అనేది కూడా మనకి ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేసెస్ అంటే చెప్పుకుందాం. ఓకే, ట్రేసెస్ అంటే ద పాయింట్ ఎట్ విచ్ ద లైన్ extended intersects the HP is known as the horizontal traces. ఓకే, సో దీంట్లో పాయింట్ ఉందంట, ఆ పాయింట్ అనేది మనకి ఆ లైన్ని ఆ స్ట్రైట్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు అది ఏ ప్లేన్తో అయితే మనకి ఇంటర్సెక్ట్ అవుతుందో అది మనకి ఆ ప్లేన్ యొక్క ట్రేస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హారిజాంటల్ ట్రేస్ అనుకోండి. ఓకే, ఆ లైన్ని మన స్ట్రైట్ లైన్ని ఇంక్లినేషన్ వచ్చిన లైన్ని ఎక్స్టెండ్ చేస్తే అది వెళ్ళేసి మళ్ళీ మనకి ఆ ప్లేన్ టచ్ అవ్వాలి. ఆ టచ్ అయితే దట్ ఈస్ ద హారిజాంటల్ ట్రేస్ అంటారు. ఓకే, అదే మనకి వర్టికల్ ప్లేన్ అంటే వీపీతో టచ్ అయితే అదే లైన్ మనకి వర్టికల్ ప్లేన్ అంటారు. ఓకేనా, సో దాంట్లో అది ఎలా ఏందని ప్రాబ్లం చేస్తున్నప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే, సో లెట్స్ డూ ద ప్రాబ్లం. ఓకేనా, సో బిఫోర్ ఐఎమ్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ద ప్రాబ్లం, డ్రా ద ప్రాబ్లం, వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సమ్ బేసిక్స్ హౌ టు యాక్చువల్ ద పొజిషన్స్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ విత్ ది హెచ్పి అండ్ ది విపి. ఓకే, సో మీకు ఒకసారి డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను, ప్రాక్టికల్గా ఒకసారి చూడండి. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్ని ప్రాక్టికల్ చూస్తే, ఓకే, సో పీక్యూ అనే లైన్ మనకి ఎంత ఇచ్చాడు? 80 mm. ఓకేనా, సో దిస్ ఇస్ ద పీక్యూ. ఓకే, ఈ పీక్యూ అనే లైన్ మనకి 80 mm ఇచ్చాడండి. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు? పాయింట్ పి అనేది 20 mm అబోవ్ ద హెచ్పి అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి అన్నాడు. ఓకే, ఈ పాయింట్ పి అనేది మనకి హెచ్పి నుంచి 20 mm అబోవ్ ఉంది. ఓకేనా, అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందుకు ఉంది. ఓకే, సో నెక్స్ట్ కండిషన్ ఇస్ దిస్ ఇస్ ద మెయిన్ కండిషన్. లైన్ ఈజ్ ఇంక్లైన్ ఎట్ 30 degrees టు ది హెచ్పి. ఓకే, హెచ్పికి 30 degrees ఇంక్లైనేషన్ చేస్తుంది. ఓకేనా, సో హెచ్పి 30 ఇంక్లైనేషన్. సో దీని ప్రొజెక్షన్ ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి ఇది. ఓకేనా, ఇప్పుడు దీని మీద చూడండి, సో ఇంక్లినేషన్ టు ది 30 degrees. ఓకే, సో మనకి పాయింట్ పి అనేది అబోవ్ ద హెచ్పి 20 mm ఉంది. ఓకే, అలాగే ఇంక్లినేషన్ వచ్చేసి మనకి 30 degrees టు ది ఇంక్లినేషన్ చూడండి. సో ఇంక్లినేషన్ మనకి 30 degrees టు హెచ్పి. సో మనకి ఫ్రంట్ వ్యూ అనేది ఇలా వస్తుంది. ఓకేనా, సో మీరు టాప్ వ్యూని చూస్తే మనకి ఈ లైనే కనబడుతుంది. ఓకే, చూసారు కదా, సో ఈ లైనే కనబడుతుంది మనకి. కాకపోతే ఇది మనకి 80 mm కదా తగ్గుతుంది, ఇది అంతే. ఇంక్లినేషన్ వల్ల ఇంక్లినేషన్ ప్రొడక్షన్స్ చేస్తే మనకి లైనే కనబడుతుంది. ఓకేనా, సో డ్రా చేస్తే మనకి అర్థమవుతుంది. ఓకే, మనకి ఏం చూసారు కదా, ఫ్రంట్ వ్యూ అనేది మనకి ఇంక్లినేషన్తో ఒక లైన్ కనబడుతుంది. ఓకే, టాప్ వ్యూ అనేసరికి మనకి ఒక స్ట్రైట్ లైన్ కనబడుతుంది. ఓకేనా, అది మనకి ఎంత ఎక్స్ లైన్ కింద 40 mm డిస్టెన్స్తో మనకి, ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వీపీ 40 mm అన్నాడు కాబట్టి అది మనకి ఇలా కనబడుతుంది. ఓకే, సో లెట్స్ గో డ్రా ద డయాగ్రామ్. ఓకే, సో చూసారు కదా, ఓకే, డెమాన్స్ట్రేషన్ చూసారు కదా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రాబ్లం డ్రా చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ యూజువల్ మనం ఏం చేయాలండి, ఎక్స్వై లైన్ అనేది మనం డ్రా చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఎక్స్వై లైన్ అనేది డ్రా చేద్దాం. సో దిస్ ఈస్ ద మనకి ఎక్స్వై లైన్ అనుకోండి. ఓకే, ఎక్స్వై అని తర్వాత రాస్తాను మనం, ఎందుకంటే మనకి ఆ ట్రేసెస్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ లైన్ మనం ఎక్స్టెండ్ చేయాలి, అది ఎక్కడ ఎంత వరకు వస్తుందని ఇప్పుడు చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడండి, ద పాయింట్ పి అనేది 20 mm అబోవ్ ద హెచ్పి అన్నాడు. ఓకే, అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి. ఓకే, 20 mm అబోవ్ ద హెచ్పి అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి. సో ఆ పాయింట్స్ అనేది మనం మార్క్ చేస్తున్నాం. 20 mm అబోవ్ ద హెచ్పి, సో ఇక్కడ వస్తున్నాను మనకి. ఓకే, సో దానికి ప్రొజెక్షన్ లైన్ డ్రా చేస్తున్నాను. అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది విపి. ఓకే, ఇక్కడ దాకా వస్తుందన్నమాట. ఓకేనా, సో నెక్స్ట్ మనకి ఆ పాయింట్ పి అనేది మనకి ఒక్క నిమిషం
సో నెక్స్ట్ ద లైన్ ఈజ్ ఇంక్లైన్డ్ ఎట్ 30 degrees టు ది హెచ్పి అన్నాడు. ఓకే, సో ఇందాక డిస్కస్ చేశాం కదా. సో మనకి హెచ్పితో ఇంక్లినేషన్ అవుతుందంటే అది మనకి ఫ్రంట్ వ్యూలో మనకి ప్రొజెక్షన్ కనబడుతుంది. ఓకేనా. సో ఈ పాయింట్ నుంచి దిస్ ఇస్ ద పాయింట్ ఆఫ్ పి, దిస్ ఇస్ ద పాయింట్ పి డాష్ అనుకోండి, దిస్ ఇస్ ద పి డాష్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి 30 degrees తీసుకోవాలి. ఓకే, 30 degrees తీసుకొని మనం ఇంక్లినేషన్ డ్రా చేద్దాం. ఓకేనా, అక్కడ నుంచి 30 degrees ఈ పాయింట్ దగ్గర నుంచి, పాయింట్ అనేది పి డాష్ ఉంది కదా, సో అక్కడ నుంచి మీరు 30 degrees తీసుకోండి. సో 30, హియర్ వీ హ్యావ్ ది 30. సో 30 degrees తీసుకున్నాను. సో మనకి లెంత్ ఎంత ఇచ్చాడండి ఆ పీక్యూ అనేది? సో 80 mm ఇచ్చిన్నాడు. ఓకే, సో ఈ పీ నుంచి ఆ పాయింట్ జాయిన్ చేస్తూ 80 mm లైన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ దాకా. సో దిస్ ఇస్ ద క్యూ డాష్. ఓకే, సో మన నెక్స్ట్ ఇక్కడికంతా 40 mm ఇచ్చిన్నాడు. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని స్ట్రైట్ ప్రొజెక్షన్ డ్రా చేద్దాం. ఓకే, ఆ ప్రొజెక్షన్ డ్రా చేస్తే మనకి టాప్ యొక్క వ్యూ వస్తుంది. సో ఈ పాయింట్ నుంచి స్ట్రైట్గా డ్రా చేద్దాం. ఓకే, సో ఈ పాయింట్ మనం డ్రా చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే మనకి టాప్ వ్యూ వస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే దిస్ ఇస్ ద పి అండ్ క్యూ. ఓకే, సో మనం పీ డాష్ క్యూ డాష్ అనేది 80 mm లాంగ్ డ్రా చేసాం. బట్ ఇక్కడ టాప్ వ్యూ వచ్చేసరికి అది చూడండి తగ్గుతుంది, ఇక్కడ 70 mm వస్తుంది. ఓకేనా, ఎందుకంటే మనకి ఇది స్ట్రైట్ లైన్ కాదు, ఇంక్లినేషన్ వచ్చినప్పుడు మనకి, సో ఇంక్లినేషన్ వచ్చినప్పుడు టాప్ వ్యూని చూసినప్పుడు మనకి ఆ డిస్టెన్స్ అనేది తగ్గుతుంది. ఓకేనా, సో దట్స్ ఇట్ అండి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఏం అడిగాడు, మనకి ట్రేసెస్ అడిగాడు. ఓకేనా, ట్రేసెస్ ఏంటంటే మనకి ఒకసారి దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాను కొద్దిగా, ఇంకొద్దిగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఇది లైన్ ఉంది కదా, సో ఈ లైన్ నేను XY లైన్ వరకు ఎక్స్టెండ్ చేస్తాను. సో దీన్ని చూడండి, నేను ఈ పాయింట్ నుంచి XY లైన్ ట్రేస్ డ్రా చేస్తాను. ఓకేనా, సో దిస్ ఇస్ ద X అండ్ దిస్ ఇస్ ద Y. ఓకే, సో దీన్ని H డాష్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏది ఎందుకు అయిందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఫస్ట్ డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పాయింట్ నుంచి మనం ఏది పాయింట్ ఉంది కదా 40 mm. ఓకే, అక్కడ దాకా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. సో ఇక్కడ నుంచి లైట్ దిస్ ఈ హెచ్. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూస్తాను, ట్రేసెస్ని ఎక్స్ప్లెనేషన్ చూస్తాను చూడండి. ఓకేనా, సో ఇది ఏంది మనకి, ఓకే ఇది ఫ్రంట్ వ్యూ, బట్ ఇది ఎక్కడంటే మనకి హారిజాంటల్ ప్లేన్ కదా, హెచ్పికి ఇది సమ్ యాంగిల్ చేస్తుంది. ప్రాబ్లం కాదండి, మేక్ హ్యావ్ 30 degrees ది హెచ్పి అన్నాడు. ఓకే, సో హెచ్పితో 30 degrees చేస్తుంది. ఓకేనా, హెచ్పి 30 degrees చేస్తుంది అంటే XY అనేది మనకి హెచ్పి ప్లేన్ అనుకోండి. సో మనం దీన్ని ఎక్స్టెండ్ చేసాం, ఎక్స్టెండ్ చేసి ఎక్కడ వచ్చింది, హెచ్పి ప్లేన్ టచ్ అయింది. ఓకే, సో ఇది హెచ్పి ప్లేన్ టచ్ అయింది అనమాట. సో ఇప్పుడు మనకి దేనికి ఉన్నట్టు హారిజాంటల్ ట్రేసెస్. ఓకేనా, సో ఇది హెచ్పి టచ్ అయింది కాబట్టి హారిజాంటల్ ట్రేసెస్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాస్తామంటే, సో వర్టికల్ ట్రేస్ లేదు కదా, దీంట్లో వర్టికల్ ట్రేస్ జరగట్లేదు కాబట్టి సో ఇక్కడ రాద్దాం మనం, లైన్ హ్యాస్ నోట్ వర్టికల్ ట్రేస్. ఓకే, సో ఇప్పుడు మనకి హారిజాంటల్ ట్రేస్ వచ్చింది కాబట్టి, సో హారిజాంటల్ ట్రేస్ ఈజ్
డినోటెడ్ బై హెచ్. ఓకేనా, అంతేనండి. ఇంకా సో మీకు అర్థమైనా, ఒకవేళ అదే లైన్ మనకి ఇటువైపు ఉంటే సో ఇదేమవుతుంది, వర్టికల్ ప్లేన్ అనమాట. సో ఇదే మనకి వర్టికల్ ప్లేన్తో, ఇది టాప్ వ్యూ కాబట్టి వర్టికల్ ప్లేన్తో సమ్ యాంగిల్ చేసి మనకు టాప్ వ్యూ కనబడుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ వచ్చే ఇంక్లినేషన్ అన్ని మనం ఎక్స్టెండ్ చేసి యాక్చువల్ లైన్తో జాయిన్ చేస్తే అప్పుడు మనకి వర్టికల్ ట్రేస్ వస్తుంది అనమాట. అర్థమైందా? సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో వచ్చే లైన్ని ఎక్స్వైని ప్రొజెక్ట్ చేస్తే అది ఆ లైన్ మనకి ఎక్స్వైని టచ్ అయితే దానికి హారిజంటల్ ట్రేస్ ఉన్నట్టు. ఓకే, అదే మనకి టాప్ వ్యూలో ఉన్న లైన్ని ఇంక్లినేషన్ ఉండి ఆ లైన్ని ప్రొజెక్ట్ చేసి ఎక్స్వైని టచ్ అయితే దానికి మనకి వర్టికల్ ట్రేస్ ఉన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ దాకా డయాగ్రామ్ అయితే మామూలు ఇది. ఓకే, ఇప్పుడు మనం డైమెన్షన్స్ ఇచ్చేద్దాం. డైమెన్షన్స్ చేస్తే మనకి ప్రాబ్లం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం. ఈ పి అండ్ పాయింట్ కొంచెం చిన్నదండి, బికాస్ ఆఫ్ వీ నీడ్ టు షో ద యాంగిల్. సో దిస్ ఈస్ ద 30 degrees. Okay, and it is a distance of 20 mm. Okay, at the end this is the distance of 40 mm. Okay na, next e points. సో దీని హారిజంటల్, దీనికి ప్యారలల్గా, ఈ లైన్కి ప్యారలల్గా డ్రా చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇదంతా మనకి 80 mm ఇది. అండ్ దిస్ ఇస్ ది 20. అండ్ దిస్ ఇస్ ద 40. ఓకే, సో మనకి ఇచ్చిన డైమెన్షన్స్ అని మనం చూపించేసాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, సో ఇంకా దీంట్లో చూపించాల్సిన ఏం లేదు మనకు, PQ అండ్ P డాష్ Q డాష్. ఓకే, సో దాట్స్ ఇట్. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకేనా, సో మీరు అర్థమైంది అనుకుంటా. మీకు అర్థం కాబట్టి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ.